హాయ్, నా పేరు మేఘనా ముజర్స్. ఇక్కడ నా భర్తకి ఏదో అనుకోని సంఘటన జరిగింది. మిజర్స్కి చూడండి, మా స్థలంలో స్పేస్ నుంచి ఏదో ఊడిపడింది. అప్పటి నుండి నా భర్త కూడా ఇంకా ఇంటికి రాలేదు. నాకు తెలిసి ఏలియన్స్ సుత్తితో అతన్ని చంపేసుండ. లేదు ఆఫీసర్, నేను తాగి మాట్లాడలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. దయచేసి నవ్వడం ఆపండి. నా భర్త నిజంగానే చనిపోయాడు. మీరు నిజంగా ఒక ప్రొఫెషనల్లా మాట్లాడట్లేదు. సరే, ఫోన్ పెట్టేయండి. వాళ్ళు వస్తున్నారా? లేదు, వాళ్ళు రావట్లేదురా చేత కనుడా. మేఘన్ లూయిస్, నువ్వు అందరితో ఇలా మాట్లాడతావని కాదు నిన్ను పెంచింది. సారీ అమ్మా. అదేంటంటే బాడీ లేకపోతే మనకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావమ్మా. నువ్వేం బాధపడకు తల్లి, అవి ఎక్కడికి పోవు, మన దగ్గరకే తిరిగి వస్తాయి. ఆ బాడీ ఉన్న ప్లేస్ లో ఎవరో తిరుగుతున్నారు. ధైర్యం చేసి ఎవరో అక్కడికి వెళ్ళగలరు. నేనుండగా అలా ఏం జరగదు తల్లి. దీని గురించి మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆ డబ్బులు మన చేతికి ఎలాగైనా వస్తాయి. కానీ ఎలా? డబ్బుల కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ ఊరికే వదిలేస్తారా? గత రాత్రి మా ఇంటి స్థలంలో స్పేస్ షిప్ దిగినప్పుడు మా కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. నా అల్లుడు టామ్ తన ప్రేమగల భార్యను రక్షించే ప్రయత్నంలో ఆ క్రూరమైన స్పేస్ ఏలియన్ చేతిలో ఘోరంగా చంపబడ్డాడు. నోరు మూసుకో మేఘన్, మేమందరం అతన్ని మిస్ అవుతున్నాం. అతని మృతదేహాన్ని తిరిగి తీసుకురాగల ఎవరికైనా మేము $1,00,000 బహుమతిని అందిస్తున్నాము. అతని పేరు టామ్. బాగా గుర్తుంచుకోండి, టామ్ సమాజానికి ఒక మూల స్తంభం. అతను మీ మేయర్ అయ్యుండొచ్చు, లేదా మీ పొరుగువారు, మీ బాస్, లేదా బహుశా మీరు ఇష్టపడేవారు అయ్యుండొచ్చు. సరైన ఖననం కోసం ఈ గొప్ప వ్యక్తి శరీరాన్ని తిరిగి తీసుకురావడానికి మాకు సహాయం చేయండి. ప్లీజ్ ఒకసారి వెనక్కి పెట్టండి. మళ్ళీ చెప్తున్నాము, జాగ్రత్తగా వినండి. $1,00,000 బహుమతిని అందిస్తున్నాము. గుర్తుంచుకోండి, ఈ ఏలియన్కి మనం అడ్డుకోలేనన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి త్వరగా రండి. వీలైతే ఆ ఏలియన్ని చంపడానికి కూడా వెనకాడకుండా ముందే సిద్ధపడి రండి. ధైర్యం కలవాళ్లే ఈ బహుమతిని గెలుచుకోగలరు. ఈరోజు మనమందరం ఇలా కలుసుకోవడానికి అనుమతించినందుకు ప్రభువుకు ధన్యవాదాలు. ఆమేన్. ఆమేన్. ప్రియమైన ప్రభువా, మేం ప్రాధేయపడి నిన్ను అడుగుతున్నాం, మాకు మీ సహాయం కావాలి. మీకు దగ్గరైన మీ బిడ్డ భౌతికం తిరిగి దొరికేలా మాకు సహాయం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా మా ప్రభువా, నరకం నుండి తప్పించుకు తిరుగుతున్న ఆ పాపం చేసిన మృగాన్ని గుర్తించడానికి మేము మా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగానో వేడుకుంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళండి. మీ ఆయుధాలను తీసుకుని ఆ స్పేస్ నుండి ఊడిపడిన ఆ మృగాన్ని వెంటనే అంతం చేయడానికి సిద్ధం అవ్వండి. ఈ బాండ్ పేపర్ ఏంటి? అది కేవలం ఒక రిలీజ్ ఫామ్ అంతే. భయపడాల్సిన పని లేదు. రిలీజ్ ఫామ్?
అవును, ఆ ఏలియన్ మీరు మంచి దిట్టంగా ఉన్నారని మిమ్మల్ని చంపేస్తే మీరు ఈ బాండ్కి ఇక పనికిరారు. నేను చనిపోతే నాకు ఎటువంటి డబ్బులు రావా? ముందు సైన్ చేయి చిన్న, వెనకాల ఇంకా చాలా లైన్ ఉంది. నాకు ఈ బాండ్ నచ్చలేదు, నాకు ఈ బాండ్ నచ్చలేదు. స్మైల్. పిక్చర్స్ ఎందుకని తీసుకుంటున్నారు? ఇంతమందిని మేము తర్వాత గుర్తు పెట్టుకోలేం కాబట్టి. అదేంటి చనిపోయాక బాడీస్ గుర్తుపట్టడం కోసం అన్నావు? నోరు మూసుకుని కూర్చో. చనిపోయిన బాడీస్ ఏంటి, వాళ్ళు గనక విన్నారంటే భయపడి చేస్తారు. I'm sorry. It's okay. హే, అప్పుడే పుట్టిన కుక్క పిల్లలా చాలా ముద్దుగా ఉన్నావు. నన్ను కుక్క పిల్లనడం నాకు నచ్చింది. నాకు విషయం చెప్పు, నువ్వు బాగా వర్కౌట్స్ చేస్తూ ఉంటావా? ఓ అవును, పుషప్స్ చేస్తుంటాను. అందుకే నీ బాడీ అంత బాగుంది. నా పేరు డల్లాస్. పేరు బాగుంది. నా పేరు బ్రాండన్. బ్రాండన్, అక్కడికి వెళ్ళి త్వరగా నేను చెప్పిన పని చెయ్యి. లేదు, అమ్మాయి చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం అలా పక్కకు వెళ్తారా? మేము ఆ కళ్ళలో కొట్టావు. వెళ్ళి పంచుడు. ఇందుకే అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? మా డాడీ దగ్గర దొంగిలించా. ఆయనకి తెలిస్తే? ఏముంది, ఏదైనా వేరే పని దొరికితే తప్ప వేరే మార్గం లేదు. దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు నిజంగా తెలీదు. సింపుల్, నువ్వు దేని చంపాలో దానిపైన గురి పెట్టంతే. సరేరా, నేను నీకు చూపిస్తాను. నువ్వు రిజిస్టర్ చేసుకోలేదు కదా? నువ్వు చేసుకోలేదు కదా? ఇదిగో ఇలానా? అంతే. ఇప్పుడు ట్రిగర్ నొక్కు. దేవుడా, నన్ను క్షమించండి సార్, నేను నిజంగా చెప్తున్నాను. ఏం పర్వాలేదు, నేను బ్రతికే ఉన్నాను కదా. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. అనుకోకుండా జరిగింది లక్స్. నువ్వు దాన్ని తప్పుగా పట్టుకున్నావు. గన్ పట్టుకోవడం నాకు ఇదే ఫస్ట్. ఓకే, నో ప్రాబ్లం. నేను నీకు చూపిస్తాను. ఇలా పట్టుకో. నీ అరచేతిని ఉపయోగించాలి, సరేనా? కేవలం వేలంచు మాత్రమే. టార్గెట్ని స్ట్రైట్గా చూడాలి. ఓకే, ఇప్పుడు ట్రై చేయి. బాగా షూట్ చేసావు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఏలియన్ని వెతికేటప్పుడు జాగ్రత్త. తప్పకుండా. మా ఆపద సమయంలో మాకు సహాయం చేసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మన కమ్యూనిటీలోని ఒక ముఖ్యమైన మెంబర్కి విషాదం సంభవించినప్పుడు మీరు ఎప్పుడూ మీ స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారిపై ఆధారపడవచ్చు. మరోలాగైతే డబ్బు సంగతి ఏంటి? దాని గురించే చెప్పబోతున్నాను సార్. మీకు ఇవ్వాలనుకుంటున్న రివార్డ్ $1,00,000 ప్రైజ్ మనీ. టామ్ బాడీని గుర్తించి నాకు తిరిగి తీసుకువచ్చిన వ్యక్తి లేదా వ్యక్తులకు పూర్తి రివార్డ్ ఇవ్వబడును. దానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులేంటంటే ఒకే ఒక రూల్. మీరు ఈ స్థలాన్ని కూల్చివేయచ్చు, అవసరమైతే నాశనం చేయొచ్చు, మీలో ఒకరినొకరు చంపుకోవచ్చు. నాకు ఏ ఇబ్బంది లేదు, కానీ ఆ గొడవ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. మీకందరికీ అర్థమైందా? మంచిది, ఇక అందరూ బయలుదేరండి.